ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఆశా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 77వ వన మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. సత్తుపల్లి జేవీఆర్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ దివాకర్, ఎమ్మెల్యే డాక్టర్ మంటా రాగమై, దయానంద్ దంపతులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. తప్పకుండా తగులుతుంది, స్టిక్ తగులుతుంది, తప్పకుండా. ఈనాటి అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. డిఎఫ్ఓ సంజయ్ అగర్వాల్ గారికి స్వాగతం, సుస్వాగతం. ది గ్రేట్ పర్సన్ ఐఏఎస్ దివాకర్ గారికి మనం ఎలాంటి క్లాప్స్ ఇద్దామంటే ఒకసారి చెప్పండి, లీడ్ ఇండియా. ఇప్పుడు నాకు 2 నిమిషాలు టైం కావాలి, ఇస్తారు ఇట్లా. లీడ్ ఇండియా చెప్పేటప్పుడు హ్యాండ్ లో పవర్ ఉండాలి, వాయిస్ లో డెప్త్ ఉండాలి, ముఖం పచ్చిగా ఉండాలి, బ్యాక్ బోర్డ్ సెట్ ఉండాలి. లీడ్ ఇండియా, లీడ్ ఇండియా. ఒక ఇద్దరి నెక్స్ట్ కేకేఆర్ చైతన్య గారు, కేకేఆర్ స్కూల్ చైతన్య. ఏమని మీరు ఎదురుగా పెట్టుకో. కొంచెం వెనక్కి 2 లైన్స్ ఫామ్ చేయాలి. 2 లైన్స్ ఫామ్ చేయండి సార్. పచ్చని చెట్లు మ్యాచ్ అవ్వలేకపోతున్నామని అనిపిస్తుంది. ఇంత హైయెస్ట్ ఎనర్జీలో నేను లాస్ట్ 7 years నేను ఐఏఎస్ ఆఫీసర్ గా ఉన్నాను. ఒక పబ్లిక్ ప్రోగ్రామ్ ఇంత ఎనర్జీగా ఉండడం ఇదే ఫస్ట్ రోజు నేను చూస్తున్నాను. నిజంగా మీ అందరికీ చాలా ధన్యవాదాలు. సో ఫస్ట్ ఒక స్టోరీ. మనము వన మహోత్సవం అంటే బేసికలీ లిటరలీ ఆ మీనింగ్ ఏంటంటే చెట్టు నాటే ఉత్సవం అని. ఒక ఫెస్టివల్, మనం పండగ, దీపావళి, నవరాత్రి, సంక్రాంతి ఎలా చేసుకుంటామో ఇది కూడా ఒక పండగలాగా మనము చెట్టు నాటే కార్యక్రమం మనం చేయాలి. నిజంగా మనము చెప్తే మన హిస్టరీలోకి మనము చూస్తే
అశోకుడు ఒక పెద్ద కింగ్. అట్లాంటి ప్రోగ్రామ్ ని తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా వనమహోత్సవం అని దాదాపు ప్రతి సంవత్సరం 1 కోటి చెట్లు మనం నాటుతున్నాం. మన ఫారెస్ట్ శాతం కూడా దాదాపు 22% నుంచి 24%, 2% కూడా పెరిగింది. మన నేషనల్ ఫారెస్ట్ సర్వే ఎవరీ 10 years వస్తుంది. దాంట్లో 2% మనకి ఫారెస్ట్ కవర్ కూడా ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఈ రోజు మీరు సోషల్ మీడియాలో దాని మీద ఆలోచన లేకుండా, ఫ్యూచర్ గురించి ఆలోచన లేకుండా, చెట్ల గురించి, పక్షుల గురించి, మట్టి గురించి, రిసోర్స్ గురించి ఆలోచన లేకుండా డబ్బు ఇచ్చి మనము గాలి పీల్చాల్సిన పరిస్థితి వస్తది. అవన్నీ రావద్దు అనే చాలా ముందు ఆలోచనతో ఈ వనమహోత్సవం ప్రోగ్రామ్ ఈ తెలంగాణ గవర్నమెంట్ ఇంత ప్రతిష్టాత్మకంగా మనము చేపట్టడం జరుగుతుంది. దాంట్లో కూడా నేను చెప్పినట్టు ఎక్కడా చూడని విధంగా ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రామ్ ని ఆర్గనైజ్ చేసిన ఆశా ఫౌండేషన్ వారికి, ముందుగా సారథ్యం నేతృత్వం చేస్తున్న స్థానిక ఎమ్మెల్యే గారికి, ప్రజాప్రతినిధులకి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ అభినందనం చెప్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా. అందరు బాగున్నారా? ఈ రోజు మనం ఏం ప్రోగ్రామ్ జరుపుకుంటున్నాం? 77వ వన మహోత్సవం జరుపుకుంటున్నాం. మిమ్మల్ని ఎందుకు పిలిచాం? దీనికి మేమే నాటుకోవచ్చు కదా. మిమ్మల్ని ఎందుకు పిలిచాం ఆలోచించారా? ఎందుకు అంటే ఏది స్టార్ట్ అయినా చిన్న పిల్లల నుంచి స్టార్ట్ అవుతే మనకది మనసులో బలంగా నాటుకుంటుంది. అలా చెట్లని పరిరక్షించుకోవాలి, ప్రకృతిని కాపాడుకోవాలి, మనం హెల్దీగా ఉండాలి అనేది ఈరోజు మనం చిన్నపిల్లలు ఉన్నప్పుడు తెలుసుకుంటేనే పెద్దగా అయ్యేటప్పటికి మనం దాన్ని చేయగలం, ఆచరించగలం. కనుక మీ అందరినీ కూడా మీరు లేత మొక్కలు లాంటి వాళ్ళు. మిమ్మల్ని కూడా నేను మొక్కలతోటే పోలుస్తున్నా. మీరు చిన్న లేత మొక్కలు. మిమ్మల్ని మేము సంరక్షించుకొని జాగ్రత్తగా ఆ చుట్టూతా కంచె వేసుకొని కాపాడుకుంటే మీరు ఫ్యూచర్లో మన మహావృక్షాల్లాగా ఎదిగి 10 మందికి నీడనిస్తారు, 10 మందికి ఆహారం ఇస్తారు, 10 మందికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకోసం ఈరోజు మీ అందరినీ ఒక చోట గ్యాదర్ చేసి ఈ ప్రోగ్రామ్ చేసుకోవడం జరిగింది. అవునా కదా? నచ్చిందా? మరి ఈ రోజు నుంచి మీరు చెట్టు ప్రాముఖ్యత తెలుసుకొని, ఇంపార్టెన్స్ తెలుసుకొని ఆచరిస్తారా? థ్యాంక్ యూ. అందరికీ నా తరపున మీ అందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మనల్ని ఆశీర్వదించడానికి పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు. జిల్లాని పాలించే కలెక్టర్ గారు వచ్చారు. కలెక్టర్ గారు అంటే తెలుసు కదా, జిల్లా మొత్తాన్ని ఆయన ఒక సంతకంతో శాసించగలరు. అవునా? అలానే సబ్ కలెక్టర్ గారు వచ్చారు, మనకు డిఎఫ్ఓ గారు వచ్చారు, పెద్ద పెద్ద లీడర్స్ వచ్చారు. కాంగ్రెస్ కష్టపడి చదివి కష్టపడి పని చేస్తేనే ఈ సక్సెస్ అనేది వస్తుంది. ఈరోజు ఈ స్టేజ్ మీదకి రావాలి అంటే ఎంత కష్టపడాలి అనేది మనం నేర్చుకోవాలి. అందుకోసం వారందరూ కూడా మీకు ఇన్స్పిరేషన్గా ఉండాలన్నట్టు, వారి సందేశం మీకు అందాలన్నట్టు ఈరోజు వాళ్ళని తీసుకొచ్చాం. ఓకేనా? మీలో ఈ రోజు నుంచి ఒక తపన అనేది రావాలి. మేము కూడా ఫ్యూచర్లో పెద్దగా అయిన తర్వాత అలా ఒక మంచి స్థాయికి రావాలి, అందరికీ ఆదర్శంగా నిలబడాలి అనేది. చదువుకుంటున్నాం, ఒక ఉద్యోగానికి వెళ్తున్నామంటే మెయిన్ కారణం లక్షణం ఏంటి, ప్రత్యేక ఉద్దేశం ఏంటి? చెట్లు పెంచాలి, ప్రకృతిని కాపాడుకోవాలి. అవునా? ఈ రోజు నుంచి మీరు ప్రతి ఒక్కరు కూడా మీ బర్త్డేకి, లేకపోతే మీ అమ్మా నాన్న మ్యారేజ్ డే కానీ, ఇంకేదైనా అకేషన్ కానీ, ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ అవుతుంటే వాళ్ళ గుర్తుగా ఒక మొక్క నాటండి ఇంట్లో. దాన్ని మీరే పెంచి పోషించండి. అట్లానే ఇక్కడ విచ్చేసిన ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాన్ని కూడా నాదొకటే మనవి, మీరు కూడా ఏ అకేషన్లో అయినా పిల్లలతోటి మొక్కలు నాటించి ఒక్కొక్క మొక్కని ఒక్కొక్క క్లాస్ వాళ్ళకి ఇవ్వండి. వాటి బాధ్యత వాళ్ళు పెంచుతారు. వాళ్ళకు కూడా మనం అప్రిషియేషన్ లెటర్స్ కూడా ఇవ్వచ్చు. అట్లా కనుక ఇదొకటి పాటిస్తే రేపొద్దున మనకి ఇప్పుడు చూస్తున్నాం ఓజోన్ పొర దెబ్బతింటుంది, అట్లాగే భూమి ఉష్ణోగ్రత పెరుగుతుంది, హీట్ ఎక్కిపోతుంది, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతూ ఉన్నాయి. ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పినట్టు భూమి వేడెక్కి జర్మనీలో తారు అంటుకొస్తుంది. చాలామంది ఆ వేడి తట్టుకోలేక చాలామంది చనిపోవడం జరిగింది. అలాంటివి నివారించాలంటే మనం ప్రకృతిని కాపాడుకోవాలి, చెట్లను పెంచుకోవాలి. చెట్ల నుంచి మనకు నీడ వస్తుంది,
ఆక్సిజన్ వస్తుంది, మన ప్రతి అవసరాన్ని చెట్టు తీరుస్తుంది. అవునా? ప్రతి అవసరాన్ని చెట్టు తీరుస్తుంది.